ఎలాంటి ఆరోపణలు జరగవు, కాబట్టి నిరూపణలు ఉన్నప్పటికీ కూడా మనం గెలిచేది మనమే కదా అని చెప్పేసి వాటిని చాలా నిర్లక్ష్యంగా వదిలించడం జరిగింది. ఊహించిన పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మళ్ళీ జనాలకు కావాల్సి వచ్చింది. వచ్చి రాగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో, సిట్టు బృందం కావచ్చు, ఈడీ కావచ్చు, 2 రంగంలోకి దిగడం, వీళ్ళందరినీ కూడా లోతుగా విచారించడం, సీక్రెట్గా ఆపరేషన్ చేయడం వల్ల వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పొంతం లేని సమాధానాలు చెప్పడం, మాట్లాడుతూ ఉంటే తడబడడం, భయపడడం, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య వీళ్ళందరినీ పట్టడం కూడా. వీళ్ళందరినీ లోపలేశారు. మిథున్ రెడ్డి చాలా లేటుగా ముందస్తు బెయిల్ కోసం చాలా ట్రై చేశాడు, కానీ కొట్టివేసింది ఈ సిట్టు బృందం. ఈడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా 300 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కోర్టుకి. అవన్నీ విచారించిన తర్వాత నిన్న 7 గంటల సేపు మిథున్ రెడ్డిని ఇంట్రాగేషన్ తర్వాత ఇది కరెక్టే, ఇతను చేశాడు అని చెప్పేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే నేను చెప్పేది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు. ఈ అంతా నడిపించిన ఆధిపత్యం, వీళ్ళందరికీ బాసు, అంతిమ లబ్ధిదారుడు, వీళ్ళందరి కనిసైగుల్లో ఉన్న అత్యుత్తమ స్థానంలో ఉన్నది ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డే. ఈ 11 మంది లోపలికి వెళ్ళిపోయినారు మహామోహులు. ఒకరు ఓఎస్డీ, ఒకరు ఐటీ సలహాదారుడు, ఇంకొకరు సాక్షి ఎడిటర్. వీళ్ళందరినీ కూడా విచారించి లోపల పంపించడం జరిగింది. ఇంకా తరువాయి భాగం ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి వల్లే ఇదంతా జరిగింది. కాబట్టి ఇది ప్రజలు కూడా క్షమించరు. ప్రజాస్వామ్యంలో ఎవరు దీన్ని వెనకేసుకొని రారు. కాబట్టి ఇదన్నింటినీ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చేసినటువంటి ఈ స్కామ్ అనేది భారతదేశం మొత్తం నిబిరిపోతుంది, షాక్ అవుతుంది, మొహం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి స్కామ్ చేస్తారా, మనుషుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడతారా, ఇది కరెక్ట్ కాదు కదా అని ఇంతకు ముందు ఆయనకు ఓట్లేసినటువంటి వాళ్ళ అభిమానులు కూడా ఈ రోజు చర్చించుకోవడం మొదలెట్టారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కోటకు ఓటేసి గెలిపిద్దాం, మన కుటుంబంలో చనిపోయింది కేవలం పుస్తులు దిగిపోయింది, ఆస్తులు అమ్ముకున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. సొంత చెల్లిని కన్న తల్లిని బయటపడేసినోడు, బాబాయిని పైకి పంపించిన వ్యక్తికి ప్రజల మీద ప్రేమ ఉంటుందా? ప్రజల ఆడవాళ్ళ యొక్క భర్తల మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. కాబట్టి 100% ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి లోపలికి పోబోతూ ఉన్నాడు. దీన్ని ఎవరు క్షమించట్లేదు, అలానే ఎవరు దీన్ని హర్షించట్లేదు. కాబట్టి చివరిగా మీకు ఈ లిక్కర్ స్కామ్ లో ఇతను చేసినటువంటి లిక్కరు, అది ఏదైతే డిస్టిలరీస్ లో మద్యం ఎలా అయితే అతను తయారు చేయించాడో చిన్న ఉదాహరణ చూపిస్తాను, నన్ను ఏమీ అనుకోకండి. అంతకుముందు జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి నాణ్యతమైనటువంటి మంచి ఫార్ములా ఆమోద ముద్ర నుంచి వచ్చేటువంటి బ్రాండ్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని గన్నపెట్టి భయపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ చేత నాసి రకమైనటువంటి మందులు తయారు చేయించి 10 రూపాయలు మిగిలే చోట 90 రూపాయలు మిగిల్చుకునే స్థాయికి ఎలా దిగజారిపోయాడు, అసలు ఎలా జరిగిందని చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇలాంటి చూపించకూడదు, క్షమించండి. బట్ ఇది ఎలాంటి స్కాము, మన కుటుంబాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు అని తెలియాలంటే చెప్పాలి. ఇది చూడండి, ఇది నీళ్లు, ఇది స్పిరిట్. మనం తాగగానే తలకాయ ఊగిపోతుంది చూడు, అది స్పిరిట్.